ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. గత రాత్రి దేవుడు మనల్ని కాపాడేందుకు, మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నిన్ను స్తుతించే ఈ చక్కటి భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తూ వచ్చిన విధానం కొరకై నీకు స్తోత్రం. మా ఆరాధన, మా స్తుతులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిశ్చయంగా మా ప్రభువా, నీ కృప మాకు చూపించి, నీ ఆశీర్వాదం మాకు దయచేసి, మమ్మలను నీ కృపతో వర్ధిల్ల చేసి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆత్మతో వాక్యముతో అనుదినము జయించదము. ఆత్మతోను వాక్యముతో
గుడారం సమీపించదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారం సమీపించదంటే నవ్వండి. హల్లెలూయా, ఆమేన్. విశ్వాసంతో చెప్దాం. ఆమేన్. ఆగస్ట్ నెల అంతా కూడా ఏ తెగులు నా గుడారం సమీపించదు. ఆమేన్. ఈ నెలలో మనం ఇప్పుడు అద్భుతమైన వాక్యం వినబోతున్నాము. ఈ నెలంతా కూడా రిచెస్, ఐశ్వర్యం గురించి ధ్యానించబోతున్నాము. ఎవరు సంతోషంగా ఉంటారో వారికి ఐశ్వర్యం ఉంటుంది. ఆమె దిగాలుగా కూర్చున్న వాళ్ళకి కాదు, సంతోషంగా ఆరాధించే వారికి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి మరోసారి, ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమే నీవు రానే రాదు. రానే రాదయ్యా. లా 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 లా.
దేవా నా దేవుడా, శక్తి లేని నాకు నా దేవా మరోసారి దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. 2025 సంవత్సరంలో మాకు కొన్ని కష్టాలు వచ్చిన దైవజనులు గారితో ప్రార్థన చేయించుకున్నాము. దేవుడు మా కష్టాలు తీర్చారు. ఈ సంవత్సరం అనుకోకుండా నా భర్త నేను హోలీ ల్యాండ్ వెళ్ళడానికి కూడా దేవుడు సహాయం చేశారండి. అసలు మేము అనుకోలేదండి కలలో కూడా వెళ్తామని. కానీ దేవుడు మాకు చాలా గొప్ప కార్యం చేశారు. ఇంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకి జ్వరాలు అస్వస్థతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మాతో ఉన్నారు. దేవుడు కనికరించారు, మా ప్రార్థన ఆలకించారు. అండ్ వెనకాల అయ్యగారి ప్రార్థన సహవాసం చాలా మంచిగా మేము ఉండడానికి దేవుడు సహాయం చేశారండి. ఏదన్నా బాధ వస్తే వెంటనే అయ్యగారి దగ్గరకు వచ్చి మాట్లాడడం, మా బాధలు చెప్తే అయ్యగారు వెంటనే మాకు ప్రార్థన చేయడం, ధైర్యపరచడం. ఇంకోటి మేము అయ్యగారి ద్వారా కొన్ని చాలా డిసిప్లిన్ అనేది నేర్చుకున్నామండి. మొదటి నుంచి కూడా ఈ చర్చికి వచ్చినప్పటి నుంచి మేము చాలా పొందుకున్నామండి. ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించే చక్కటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము నేను మొరపెడితే. నేను అసలు మొరపెడితే, నేను ప్రార్థన చేస్తే, నేను దేవునికి విజ్ఞాపన చేస్తే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే, దేవుని దగ్గర నేను మొరపెడితే ఏం జరుగుతుంది అని కీర్తనాకారుడైన దావీదు 30వ కీర్తనలో 2-3 వచనాల్లో ఇలా అంటున్నాడు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లెవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి. దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనానో సంతోషం కలిగినా
అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతని నూరి రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేస్తే ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, 30వ కీర్తన 2వ వచనంలో, దేవుడు మనకు స్వస్థతను చేకూర్చేవాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. నేను మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని కీర్తనాకారుడు చెప్పడం ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరినటువంటి మనం చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మొరపెట్టాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే పాటలు పాడాలి అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మనం అందరం కూడా ఏం చేయాలంటే మనకు దేవుడిచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొరపెడితే ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. మనకున్న కష్టాన్ని తీసివేస్తాడు. గొప్ప నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మనకు చేకూర్చే గొప్ప దేవుడుగా ఆయన మనకున్నాడు. కనుక నా ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా ఏం చేద్దాం? శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మనం ఎవరి దగ్గరికి వెళితే తీరుస్తారు? ఎవరు ఏం చేయలేరు కదా. అందుకే మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరను ఆలకించి, విశ్వాసంతో మనం చేసే ప్రార్థనను ఆలకించి మనకు గొప్ప కృపిచ్చి మనం స్వస్థపరుస్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తే మరణకరమైన రోగము నుండి అతను తప్పించారు. అలాగే మనం కూడా ప్రార్థన చేస్తే మనకున్నటువంటి ప్రతి విధమైన బలహీనత నుంచి మనం తప్పించి విడిపించే గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. అయితే నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని పిల్లలారా, మనం అందరం కూడా దేవునికి మొరపెడితే మనకు కలిగేది ఆత్మీయమైన స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక సంబంధమైన స్వస్థత, ఆంతరంగిక స్వస్థత. కనుక ఇలాంటి మంచి సమయాన్ని మనం కలిగిన వాళ్ళమై నిరంతరం దేవునికి మొరపెట్టేటటువంటి వారిగా మనం ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని కోరుతున్నాను. రెండవ విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 30వ కీర్తన 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనం పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, మనకు సహాయం చేస్తూ మనల్ని లేవనెత్తి దేవుడుగా ఉన్నాడు. మీరు పేతురు వైపు చూస్తే పేతురు మునిగిపోతున్నాడు. ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసినప్పుడు దేవుడు అతన్ని రక్షించాడు, అతను లేవనెత్తాడు. అవును, నిజమే. దేవుడు మనం పాతాళానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళిపోకుండా, నష్టంలో జోగి పడిపోకుండా మనల్ని లేవనెత్తి దేవుడు మన జీవితంలో, మన బ్రతుకులో మనల్ని ఎన్నో సందర్భాల్లో అయిపోయింది నా పని అని అంటే, నా వ్యాపారం దివాలా తీసేసింది అని నువ్వు అనుకుంటే దేవుడు నేను లేవనెత్తాడు. నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, ఇక ఇది చివరి సమయమేమో అని అనుకుంటే దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. అలాగే ఇంకా నా పని అయిపోయింది, ఆర్థికంగా నేను పరిపుష్టి చెందలేనేమో అని బాధపడుతుంటే అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని లేవనెత్తాడో, ఆ లేవనెత్తినటువంటి దేవుని యొక్క సముఖంలో దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని లేవనెత్తడాన్ని బట్టి, ఆయన మనకు చూపిస్తున్న కృపను బట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి విధమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయనకు మనము నమస్కరిస్తూ ఆయన సన్నిధిలో మనం గడిపేవారిగా ఉండాలి. చూసారా, స్వస్థపరిచే దేవుడు మొరపెడితే, రెండవది లేవనెత్తే దేవుడు. ఇక మూడవది 30వ కీర్తన 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నేను గోతిలోకి దిగకుండా నన్ను నీవు బ్రతికించావు. గొయ్యి ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే,
సమాధికి సాదృశ్యంగా ఉంది. సమాధిలోకి వెళ్లకుండా నీవు నన్ను ఏం చేసే దేవుడిగా ఉన్నావంటే నన్ను లేవనెత్తే దేవుడుగా నీవు ఉన్నావు. సర్వశక్తిమంతుడు, ప్రభావం కలిగిన దేవుడు, గోతులోకి వెళ్లకుండా నన్ను లేవనెత్తి నాకు సహాయం చేసి నన్ను ఆదుకునే గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రం అని చెబుతూ ఆ గొప్ప దేవునిని మహింపరిచేవారిగా, స్తుతించేవారిగా, కొనియాడేవారిగా మనం అందరం కూడా ఉండాలి. గనుక సమాధిలో నుండి నా ప్రాణము నీవు విమోచించుచున్నావు, కరుణా కటాక్షములతో నాకు కిరీటమును ధరింపచేయుచున్నావు అనేటటువంటి ఆ దివ్యమైన దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమార్థమై దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించడానికి దేవుడు తన సహాయం మనకు దయచేయాలని కోరుతున్నాడు. కనుక ఈరోజు నేను మొరపెడితే ఏం జరుగుతుంది? నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. నేను మొరపెడితే ఆయన నన్ను లేవనెత్తుతాడు. నేను మొరపెడితే ఆయన నన్ను బ్రతికిస్తాడు. కనుక ఆ విధంగా దేవుడు తన కృప, తన సహాయం, తన ఆశీర్వాదం మనకు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నీ ప్రత్యేకమైనటువంటి కృపను, నీ సమాధానాన్ని మాకు మీరు దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేము మొరపెట్టినప్పుడు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడువు, లేవనెత్తే దేవుడువు, మమ్మలను నాయన బ్రతికించే దేవుడు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినటువంటి మా బ్రతుకులను ఆయన జీవములోనికి తీసుకుని వచ్చేటటువంటి గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు. మరణములోంచి జీవములోనికి దాటించే దేవుడు నాయన మీరు. మీ మాట విని మీ మాట చొప్పున మేము జీవించినప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడు, మమ్మల్ని దాటించే దేవుడు నాయనా. నీకు స్తోత్రం. మమ్మల్ని బ్రతికించే దేవుడు. నీ కరుణను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని బ్రతికించి నీ సొత్తుగా మమ్మల్ని మార్చుకున్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ విధమైనటువంటి సంకటములో ఉన్నా నాయన వారు మొరపెట్టినప్పుడు ఆయన స్వస్థతను, మొరపెట్టినప్పుడు దేవా గొప్ప విడుదలను లేవనెత్తి ఆయన మీ కృప మాకు దయచేసి మమ్మల్ని బ్రతికించి మీ యొక్క అడుగు జాడలో నడిచేటటువంటి వారిగా మేము బ్రతకడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరలోక తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు చక్కటి వాక్యాన్ని వినడానికి దేవుడు సహాయం చేశాడు. మరొక అద్భుతమైన సత్యంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.